మీరు ఎంత టైం పడుతుంది అసలు? హాఫ్ అన్ అవర్లో రాస్తారు అని కూడా విన్నాను నేను. హాఫ్ అన్ అవర్లో రాసేసి అసలు అంతలా ఎలా సాధ్యమవుతుంది మీకు? అంటే హాఫ్ అన్ అవర్ అలా రాయడానికి, హాఫ్ అన్ అవర్ కూర్చొని రాయడానికి ఒక 3-4 రోజులు మనోవేదన ఖచ్చితంగా జరుగుతుంది. అంతేనా? అదంతా హాఫ్ అన్ అవర్లో అయిపోవటం అనేది అంతకుముందు మేధోమదనం జరుగుతూ ఉంటుంది. ఆ వదనం జరిగి ఎప్పుడో ఒక ఐడియా ఒకటి కాంక్రిటైజ్ అయ్యి తప్పమని పేపర్ మీద అలా పడుతుంది. సో టెంపర్ కూడా మీరు రాశారు. ఇలా అన్ని ఇటు శృంగారప్రదంగా నాకు సరస శృంగార అంటే సున్నితమైన శృంగారం రాయడం చాలా ఇష్టం నాకు. డోలే డోలే కానీ, చంకా చంకా కానీ, చంకా చంకా చంకీ అవి రెండు హాఫ్ అన్ అవర్లో రాశారంట. గిచ్చి గిచ్చి సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్నీ నీవే, తనువుని మరో మారు తడిమేస్తే విరివిగా వయ్యారాలు నీవే, బారెడంత ఎత్తున్నోడా బోలెడంత సొత్తున్నోడా, అవును ఉంటా నీకు తోడు నీడ ముడేపడి ఎడాపెడ అంటున్నా. అది కూడా సూపర్ సాంగ్ అండి, ఫుల్ సక్సెస్ అయిన సాంగ్ అది కూడా. నాకు ఇలా శృంగార పరమైనటువంటి పాటలు రాయాలన్నా, అలాగే ఈ శృంగారపరమైన పాటల్లో ప్రబంధ సాహిత్యాన్ని మెల్లమెల్లగా కొన్ని మర్చిపోయినటువంటి తెలుగు పదాలన్నీ కూడా మళ్ళీ వాటిని జోడించి చెప్పేయడం నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ డోలే డోలే పాటలో పెందలకడనే రారాబడి ఆంతరంగ సంబరమునకే రారా రాలుగాయ వేరసి కూడా కసికోకలాగు సరిసరసుడా రార మాటుకే ముడిపడ నిసికేళి వేళ చిత్తచోరా నిసికేళి చిత్తచోరా, ఇవన్నీ పదాలు యాక్చువల్గా మనకి చక్కటి అలతి తెలుగు పదాలు ఇవి. సో అవి అలాంటి ప్రయోగించి చక్కగా పాటను రంజింపజేయడం నాకు చాలా, ఇవన్నీ వేటూరి గారి దగ్గర, నారాయణ రెడ్డి గారి దగ్గర వారు అనుకరిస్తున్న బాణీలని స్టడీ చేస్తూ ఫాలో చేసినటువంటి ప్రక్రియ. అసలు సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ కూడా అసలు ఆడియన్స్కి అయితే ఫుల్ రీచ్ అయిపోయినటువంటి సాంగ్స్. ఎలా అనిపిస్తుందండి వాటి విజయాలని మీరు చూస్తున్నప్పుడు? ఎలా అనిపిస్తుంది? నాకు ఆనందంగా ఉంటుందండి. ముఖ్యంగా నా పాట ఎక్కడన్నా బయటకు వెళ్తున్న ఎవరైనా రింగ్ టోన్గా వినిపిస్తున్నా కూడా, లేకపోతే ఎక్కడైనా ట్రైన్లో ఎక్కడైనా వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, ఎవరైనా వాళ్ళ ఫోన్లో మోగుతున్నా సైలెంట్గా నేను ఇంటిని ఎంజాయ్ చేస్తుంటాను. ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పిన సాంగ్స్ అన్నీ నా దగ్గర సాంగ్స్ ఆల్బంలో కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను, నేను ఇంటర్వ్యూ అయిపోయాక చూపిస్తాను. నాకు కూడా అంత ఇష్టమైనటువంటి సాంగ్స్ అనమాట. బట్ అవి మీరు రాశారని రియల్లీ నాకు ఇప్పటివరకు తెలియదు. కొన్ని తెలుసు, ఈ పర్టికులర్గా చెప్పారు చూడండి, ఏది డోలే డోలే ఒక సాంగు నాకు ఐడియా లేదు. తర్వాత గిచ్చి గిచ్చి చంపకు అదొకటి సాంగు నాకు మీరు రాశారు అనుకోలేదు నేను. అతను తెలుసు, టెంపర్ తెలుసు, అండ్ దూకుడు తెలుసు. ఇవన్నీ టైటిల్ సాంగ్స్ కదా, బాగా ఫుల్ సక్సెస్ అయిన సాంగ్స్. వాటిలో బాగా మీరు ఫేమస్ అయిపోయారు అసలు. సో ఇలా అంటే మీరు ఏమైనా నేర్చుకున్నారా మ్యూజిక్ లాంటి? ఏం లేదండి, ఇంట్రెస్ట్. బేసికల్గా భాష మీద గౌరవం, ఏదన్నా కొత్తగా చెప్పాలి, ఏదైనా అందంగా చెప్పాలనే ప్రయత్నం. సో నాకు అది అదృష్టమేమో, ఇలాంటి మంచి మంచి వాళ్ళతో పరిచయాలు, ఇలా చెప్పాలనుకునే వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయాలనేటువంటి వాళ్ళ యొక్క సహృదయానికి నేను ఎప్పుడు ఏదో ట్రై చేస్తున్నాడు పాపం, వాడికి ఎంకరేజ్ చేద్దామని వాళ్ళు పాటలు ఇవ్వడం, అలా జరిగిపోయింది అది. సో మళ్ళీ అలాంటి పాటలు మళ్ళీ రాయాలని కొంచెం బ్రేక్ తీసుకున్నాను నేను ఈ సంగీతంలో పడిపోయి. నాకు మళ్ళీ సాహిత్యం మీద మనసు కలుగుతోంది. సో యాక్చువల్గా ఈ మధ్య కంచరపాలెం పాట ఒకటి రాశాను, మంచి రీసెంట్గా రాసింది అదేనండి? రీసెంట్గా రాసింది మన అమర్ అక్బర్ యాంటనీలో డాన్ బ్రాస్కో అనే పాట రాశాను, అది లేటెస్ట్ పాట. అది కూడా కానీ చిత్రమైనటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మిక్స్ చేసి అట్లాంటిక్ ఓషన్ హైదరాబాద్ తీసుకురావచ్చు, లేకపోతే కిమ్ జాంగ్ గారి ఇంట్లో దూరి న్యూక్లియర్ బాంబుల్ని పిక్చర్లు తీయొచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. కానీ నా గుండెకి ఇవన్నీ చేయొచ్చు నువ్వు, కానీ నాకు నా హార్ట్కి నాకు నీ దగ్గర నా హార్ట్ ఓపెన్ చేసే కీ మాత్రం లేదు నా దగ్గర అని చెప్పి ఆమె దెప్పుతూ ఉంటుంది హీరోయిన్. సో అలాంటిది ఒక సరదా పాట ఒకటి రాశాను, అది ఆఖరి పాట ఈ మధ్య రాసిన వాటిలో. ఈ కంచరపాలెం, కేర్ ఆఫ్ కంచరపాలెం, అందులో ఏం రాశారండి సాంగ్? కంచరపాలెంలో ఒక మంచి క్రూషియల్ సన్నివేశంలో వచ్చినటువంటి పాట అండి ఇది. ఆ సినిమాకి ఇది సమ్మరీ లాంటిది అనమాట. అంటే ఆ స్క్రీన్ ప్లే లా వస్తుంది, ఆ 4 పాత్రలు ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని లోనవుతూ ఒక ఉత్కంఠభరితమైనటువంటి సన్నివేశం అది. దీని తర్వాత ఇంకా క్లైమాక్సే.
అలాంటి సన్నివేశంలో వచ్చినటువంటి పాట అనమాట. జీవితం యొక్క ఫిలాసఫీ చెప్పే పాట ఇది ముఖ్యంగా. సో ఈ సినిమాకి చాలా ముఖ్యమైన పాట. 4 లైన్ల పాట అందుకోసం అడిగాను. ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చేరేలోగానే ఏ తీరవునో చేరువైన చేదు దూరాలే, తోడవుతూనే వీడే వైనాలే, నీదో కాదో తెలియలోగానే ఏదేమవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, ఏలేలేలో కల్లోలం నీలో కల్లో, లోలో తుల్లో ఏలీలో ఎద కొలనుల్లో, నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి చిమ్మ చీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. ఇంకా మీకు రావట్లేదు, ఇలా ఉంటుంది. సో ఆ జీవితం వాళ్ళ ఆ 4 పాత్రల యొక్క అంతర్మథనాన్ని, వాళ్ళకి రేపటి మీద జీవితం మీద వాళ్ళకు ఒక ఆసక్తి కలిగి, రేపు అనేది నువ్వు రేపు జరగబోయే తెలియాలంటే నువ్వు ఉండాలి కదా, నీ ఉనికి ఉండాలి కదా అంటాను 2వ చరణంలో. సో వాళ్ళకి ఒక ధైర్యాన్ని నూరిపోస్తున్నటువంటి ఒక 3rd పర్సన్ పెర్స్పెక్టివ్ చెప్తున్నట్టుగా ఆడియన్స్కి చెప్పే సూచన రిఫ్లెక్ట్ అవుతుంది ఆ పాటలో. మంచి సన్నివేశ బలం ఉన్నటువంటి పాట. ఓకే, 2 అమ్మాయిల్లో కూడా మీరు వయలిన్తో పాడే పాట, అది అందరికి ఇష్టమైన సాంగ్. అందులో సంస్కృత పదాలను కూడా మిక్స్ చేసేసినట్టున్నారు ఒకసారి. అది యాక్చువల్గా సాంగ్ కంపోజ్ చేసినప్పుడు దేవి గారికి ఐడియా లేదు, దేవిశ్రీ ప్రసాద్ గారికి. ఆయన మామూలుగా ఒక రొమాంటిక్ సాంగ్ అని అనుకున్నారు. అయితే ఆ పాట శైలి సరళి కాన్సెప్ట్ ఎప్పుడైతే నాకు డైరెక్ట్గా చెప్పారో, స్పెయిన్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి స్పెయిన్లో షూట్ చేస్తున్నారు ఆయన. ఫోన్ చేసి, విశ్వ ఇది హీరోయిన్ ఏమో సాంప్రదాయబద్ధంగా ఉంటుంది, భరతనాట్యం నేర్చుకుంది, వాళ్ళేమో సాంప్రదాయమైనటువంటి కుటుంబం, వీడా పాప్ స్టారు, వీళ్ళిద్దరి మీద ఒక పర్టికులర్ స్పాట్లో ఒక లవ్ అంకురిస్తుంది. సో వాళ్ళిద్దరి యొక్క నేచర్ క్యారెక్టర్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి పాటలో అన్నాడు. అంటే మనం ఈ సాంగ్ సరళి చూస్తే కొంచెం దీనిలో సంస్కృత పదాలు ఏమైనా వేస్తే బాగుంటుందేమో అని, వేసే చేసేదాన్ని ప్రయత్నం చేయి, చూడు అన్నాడు. పూరి జగన్నాథ్ గారు ఈ పాటకే కదా మీకు పరీక్ష అని చెప్పారట. అవును. ఎందుకు అసలు? ఎందుకంటే ఇది నాయన ఇది నీకు ఛాలెంజ్ అయ్యేది, ఎందుకంటే ఇటు సంస్కృతం రాయాలి, బట్ ముగుడు కూడా అదే స్టాండర్డ్లో ఉండాలి నాకు, తెలుగు రాసిన అంతే చక్కగా ఉండాలి, ఇంగ్లీష్ రాసిన అంతే క్లాసికల్. వాడు పాప్ సింగరు, సో వాడికి ఆ పాప్ సింగర్ స్టైల్ ఉండాలి. అట్ ద సేమ్ టైం తెలుగు అమ్మాయి సాంప్రదాయబద్ధంగా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ సంస్కృతం తీసుకు లిబర్టీ అన్నాడు. పదాలు వేయమన్నాడు కానీ నేను పూర్తిగా సంస్కృతం రాసేసాను. కాంతామన వశీకర ప్రేమాతుర మోదకర మనోహర చతుర విదుర శూరా పటుతర. Girl, just let me be your man. I wanna hold your hand and take it to your fantasy అంటుంది. సుమరజనీకర సోమ విబుధ మధుర మనోహర నామ అంటుంది. నా వెంటే నువ్వు ఉంటే నా సర్వం నీ వెంటే. సరదాగా మనం నడిచిపోతుంది. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.